సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే తెలంగాణ అంటే ఒక రాష్ట్రం. కానీ తెలంగాణలో మళ్ళీ వేరు వేరు రాష్ట్రాలు ఉన్నాయండి. మళ్ళీ ఇది ఒక కొత్త సమస్య వచ్చి పడింది. కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు బహుశా తమ కాన్స్టిట్యుయెన్సీస్‌ని అంటే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని కూడా ఒక రాష్ట్రంగా పరిగణిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అట్లా పరిగణించడమే కాకుండా ఆ నియోజకవర్గం ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రానికి తన ముఖ్యమంత్రి. ఇది మనం జడ్చర్లలో అనిరుద్ రెడ్డిని చూస్తున్నా అట్లాగే కనిపిస్తోంది. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని చూసినా అట్లాగే కనిపిస్తుంది. వీళ్ళిద్దరు కూడా జడ్చర్ల ఒక రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరాలో, ఎవరు చేరకూడదో, ఎవరు ఎందుకు చేరాలో, ఎవరు ఎందుకు చేరకూడదో, లేకపోతే ఇతరత్ర సమస్యలు ఏమున్నా కూడా అనిరుద్ రెడ్డి డిసైడ్ చేస్తాడు. ఏది జడ్చర్ల నియోజకవర్గంలో. మునుగోడు కాన్స్టిట్యున్సీకి వచ్చే వరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే ఆయనే అక్కడ ముఖ్యమంత్రి. తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. మనందరికీ తెలిసిన చాలా చిన్న ఇష్యూ, అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమకు తామే ఒక రాజ్యాన్ని సృష్టించుకొని, ఒక రాజ్యాంగాన్ని కొత్తగా రాసుకొని అది అమలు చేయడానికి పూనుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఇది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ధిక్కరించినట్లుగానో, లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ధిక్కరించినట్లుగానో, లేదా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ని ధిక్కరించినట్లుగానో వీళ్ళు భావించట్లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా, అనిరుద్ రెడ్డి అయినా, మరొక రెడ్డి అయినా. ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా చోట్ల కొన్ని వాల్ పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. ఆ వాల్ పోస్టర్స్లో ఏంటంటే వైన్ షాపులు ఊరికి దూరంగా ఉండాలండి. ఊరికి దూరంగా అంటే ఆల్మోస్ట్ మనం ఏం చెప్తాము, ఊరికి దూరంగా అంటే శ్మశానం ఉంటుంది నాకు తెలిసి. సో బహుశా దాని దగ్గరలో ఏమైనా వైన్ షాపులు పెట్టాలనే ఆలోచన కావచ్చు ఏది రాజగోపాల్ రెడ్డి. అందువల్ల వైన్ షాపులు ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. మామూలుగా చట్ట ప్రకారం, ఎక్సైజ్ పాలసీ ప్రకారం, లేకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల మధ్య అంటే ఇళ్ల మధ్య ఉండకూడదు. అట్లాగే స్కూల్ కానీ అండ్ ప్రార్థనా మందిరాలు కానీ ఉంటే వాటికి ఎంత దూరంలో ఉండాలి అవి దానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి నాకు అవగాహన ఉన్నంత వరకు. అయితే ఇప్పుడు ఈయన చెప్తున్న కానూన్ అంటే నేను చెప్తున్న చట్టం ఏంటంటే వైన్ షాప్స్ ఏవి కూడా ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఊరికి దూరంగా ఉండాలి. తాగాలనుకున్నవాడు అక్కడికి వెళ్ళి తాగి రావాలి అంతే. ఊళ్ళో మాత్రం ఉండడానికి వీల్లేదు ఒకటి. రెండోది పర్మిట్ రూమ్స్ అవి ఉండటానికి వీల్లేదు. సాధారణంగా మనందరికీ తెలుసు పర్మిట్ రూమ్స్ అనేవి కూడా కొన్ని చోట్ల వెసులుబాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది. సో పర్మిట్ రూమ్లు ఏవి అంటే సిట్టింగ్ సంబంధించిన వ్యవహారాలు ఏవి ఉండడానికి వీల్లేదని ఒక ఫత్వా జారీ చేశాడు ఎవరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సరే బెల్ట్ షాపులు ఆయన ఎమ్మెల్యే అయిన నాటి నుంచి ఆల్మోస్ట్ బెల్ట్ షాపులు లేకుండా చేశాడు. అదొక మంచి పరిణామమే. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే నేను ప్రజల ఆరోగ్యమే నాకు మొదటి ప్రాధాన్యం. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యమే నాకు ముఖ్యం కనుక ఈ వైన్ షాప్స్కు సంబంధించిన విషయాన్ని నేను సీరియస్గా తీసుకున్నాను కనుక ఇవన్నీ పాటించాల్సిందే అని అంటున్నాడు ఆయన. ఇది రాజ్యం అని కూడా ఆయన అభిమానం ఒకరు నాకు చెప్పాడు ఫోన్ చేసి, సార్ ఇది రేవంత్ అన్న రాజ్యం కాదు, ఇది కాంగ్రెస్ రాజ్యం కాదు, ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజ్యం, ఇది రాజన్న రాజ్యం, నాట్ రేవంత్ అన్న రాజ్యం. కాబట్టి రాజన్న రాజ్యంలో రాజన్న గీసిందే గీత, పాడిందే పాట, రాసిందే రాత. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమాని, ఆయన కూడా రెడ్డి అన్నాడు నాతోటి. ఏంటి ఇదంతా ఈ వాల్ పోస్టర్ల గొడవ ఏంటి అని అడిగితే, వైన్ షాప్ల అంశాలు ఏంటి, సమస్యలు ఏంటి అని అడిగితే ఆయన ఈ విధంగా అన్నాడు. చూద్దాం ఎక్కడి దాకా వెళ్తుందో అక్కడి దాకా వెళ్తుంది.
మరి రాజన్నకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటి నాన్సెన్స్ అని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభిమానులైన రెడ్డి సామాజిక వర్గం కార్యకర్తలు క్యాడర్ అంటోంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడరే, మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు కాదు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ మద్యం టెండర్లలో పార్టిసిపేట్ చేయకూడదని ఇంకొక ఫత్వా కూడా ఇచ్చేశాడు రాజగోపాల్ రెడ్డి. అంటే వైన్ షాప్స్కు సంబంధించిన లైసెన్స్ తీసుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తనా, లేకుంటే బీఆర్ఎస్ కార్యకర్త, బీజేపీ కార్యకర్త, ఇంకొక పార్టీ కార్యకర్త అని ఉండదు. జనరల్గా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే కాంగ్రెస్ కార్యకర్తలు దీనికి దూరంగా ఉండాలి, ఎందుకంటే ప్రజల ఆరోగ్యం చాలా ముఖ్యం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఫైనల్గా ఇచ్చిన ఒక ట్విస్ట్, ఒక పిలుపు, ఒక మలుపు ఏంటంటే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు షాప్స్ ఉండాలి. ఏవి వైన్ షాపులు ఎప్పుడు తెరిచి ఉండాలి, ఎప్పుడు మద్యం అమ్మకాలు జరపాలి అంటే సాయంత్రం 4 గంటలకు తెరవాలి, 8 గంటలకు మూసివేయాలి. అంటే 4 గంటలు మాత్రమే వైన్ షాపులు నడవాలి. మనందరికీ తెలుసు, ఉదయం అరౌండ్ 10 గంటలకు ఏమో తెరుస్తారు వైన్ షాప్స్, రాత్రి మళ్ళీ 10, 10:30, ఐ థింక్ కొన్ని చోట్ల 11, కొన్ని చోట్ల 10 గంటలు ఏదో ఉంది టైం ఉంటుంది. అంటే వైన్ షాప్స్కు ఒక టైం, అట్లాగే బార్ అండ్ రెస్టారెంట్ ఇంకొక టైం, సంథింగ్ ఏదో ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా అవి పనిచేస్తుంటాయి. సో ఇప్పుడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మనం ఇప్పుడు పగటిపూట పోయి ఎవరైనా మద్యపాన ప్రియులు ఏ మధ్యాహ్నమో ఉదయమో ఏ 11, 12 గంటలకో వెళ్ళి ఎవరైనా మద్యం తాగాలి అనుకుంటే మందు దొరికే అవకాశాలు లేవు. సాయంత్రం దాకా ఎదురు చూడాలి ఆ మద్యపాన ప్రియులు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి కొనాలి. సరే, అంటే ఈ పాలసీ ఈ సంవత్సరం మళ్ళీ ప్రారంభమైన తర్వాత ఇప్పుడు టెండర్ల ప్రక్రియ నడుస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియ పూర్తయి వైన్ షాప్స్ అలాట్ అయిన తర్వాత ఇవన్నీ అమల్లోకి వస్తాయని మనం అనుకోవాలి. ఇది సాయంత్రం 4 to 8. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నాడు కనుక, ఆయన ఆదేశించాడు కనుక అది అమలు జరగవలసిందే అన్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అనుచరుల సిద్ధాంతం. ఇక్కడ ప్రభుత్వ పాలసీ లేకపోతే జరగని ఇంత చెప్పినట్టు టైమింగ్స్ ఏవైతే ఉంటాయో, మార్నింగ్ 10 to 10 ఆర్ మార్నింగ్ 10 to 9 వగేరా ఏదో ఒక అంటే కొన్ని ప్రాంతాలను బట్టి అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి జనరల్గా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. సో 10 to 10 ఉంటుంది జనరల్గా అనుకోండి. 10 to 10 ఉండడానికి వీల్లేదు, అసలు మా పగటి పూట తిరగడానికి వీల్లేదండి. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటలకు తెరవాలి, 8 గంటలకు మూసిపారేయాలి వైన్ షాప్. ఇక ఆ తర్వాత మందు దొరికే అవకాశం లేదు. ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు. ఇది నిజంగా దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా విశ్లేషించాలి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీలో ఆయన ఒక భాగం, ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఆయన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే అందరూ అనుకుంటున్నారు. ఏదో రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొత్త సమస్య తెచ్చిపెట్టాలి. అందుకే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఆయన ఏం చేస్తున్నాడంటే రాజగోపాల్ రెడ్డి, ఇది ప్రజల ఆరోగ్యం కోసం నేను చేస్తున్నాయా బాబు అంటున్నాడు. సో సహజంగానే అరే అవును, జనరల్గా మనం కూడా అనుకుంటాం ప్రజల ఆరోగ్యం గురించి కదా, సాయంత్రం 4 to 8 ఆ టైంలో తెరిస్తే సరిపోతుంది. ఇట్లా ఈ రకమైన ఒక వాతావరణం కూడా కనబడుతుంది. సో ఫైనల్గా ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.